చేయండి సార్. వచ్చేసండి. డన్. ఓకే ఓకే మీరు స్క్రీన్ కూడా షేర్ చేయ. ఇవాళ మొదటగా కొమ్మ దీపక్, నిజామాబాద్. నమస్కారం గురుగారు. నమస్తే. నమస్తే. మీ డీటెయిల్స్ సార్. ఇది September 13, September 13, 2003. నిజామాబాద్, తెలంగాణ. రాత్రి 7:15. 7:15. ఓకే. శ్రీ గురుపియో నమః. ఈ చార్ట్ ఎవరిదండి? ఇది మా అబ్బాయిదండి, రెండో అబ్బాయి. 13 September 2003, 19:15 నిజామాబాద్. అవునండి. రేవతి నక్షత్రం వచ్చింది, కరెక్టేనా? 4వ పాదం. కరెక్టే అండి. మీనరాశి, మీన లగ్నం. మీన లగ్నం. ఓకే. శుక్రదశ నడుస్తుంది. ఏమడిగారు అబ్బాయికి? జాబు ప్లస్ ఫారెన్ ఇట్లా ఎప్పుడు జాబ్ వస్తుంది, ప్లస్ ఏమైనా ఫారెన్ ఛాన్స్ ఉందా పోవడానికి? ఇప్పుడు 1 year అయిపోయింది బీటెక్ పాస్ అయ్యి. బయటికి వెళ్ళటానికి అయితే అవకాశం ఉందండి. ఏ ఇయర్ లో ఉంది సార్? ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందండి, ఇది ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉంది. కానీ జాబ్ ఎప్పుడు వస్తుంది అనేది చూద్దాం ఒకసారి. జాబ్ ఇక్కడ వస్తుందా సార్? ఇప్పుడు ఇక్కడ కూడా ట్రై చేస్తున్నాము 1 year నుంచి వెళ్ళి, కానీ ప్రోగ్రెస్ ఏం లేదు సార్. కాదు కాదు కాదు, నేను చూస్తాను మీకు. మార్చి 25 నుంచి జూన్ 1. మార్చి నుండి జూనా? జూన్ ఈ టైంలో ఇండికేషన్ అయితే బలంగా ఉంది. కానీ ఇది మీకు 2027 ఏప్రిల్ చివరి వరకు కూడా ఉంటుంది జాబ్కి. ఒకవేళ అక్కడ ట్రయల్ ఫెయిల్ అయినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే. ఈ ఇయర్ లో జాబ్ ఉంటుంది కదా సార్? ఉంది. ఈ ఇయర్ అయితే బాగుందండి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది, కానీ మీకు మార్చి 25 దాటాలి. ఓకే సార్. 25 దాటితే 100% విన్ అవుతుంది. ఇది మీరు బయటకు పంపడానికి ప్రయత్నం చేయండి, ఇక్కడ కాదు, ఇండియాలో కాదు. అక్కడనే బెస్టా సార్? సెటిల్మెంట్ అయితే అక్కడే ఉంటుందండి. అక్కడికే పంపించడానికి ప్రయత్నం అయితే చేస్తే బాగుంటుంది. ఎట్ సైడ్ యూఎస్ పంపించమంటారా, యూకేనా, జర్మనీ? యూఎస్ఏ కాదు, మీరు ఎక్కడ ఏ కంట్రీ అయినా పర్వాలేదు, పంపించండి. మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఇందులో. ఏ ఇయర్ లో పంపించాలి సార్? ఇప్పుడు మీరు జాబ్ వచ్చిన కానీ స్టార్టింగ్ 27 వరకు టైం ఉంది మీకు. మార్చి 27 ఏప్రిల్ పైనే ఉంది. ఎక్కడి నుంచి మీరు ట్రై చేసుకోవచ్చు అప్పటి వరకు. ఓకే సార్. ఇంకోటి సార్, ఇక్కడ జాబ్కి కూడా కొంతమంది అంటే మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పిస్తా అంటున్నారు, కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. అలా వద్దండి, అలా వద్దు. సహజంగానే జరగాలి. అంటే చిన్న అమౌంట్, పెద్ద అమౌంట్ లేదు, కానీ వాళ్ళు ఎందుకంటే 1 year నుంచి ట్రై చేస్తుంది కానీ ఏం దొరుకుతలేవు. సరే, చిన్న అమౌంట్ అయితే నాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేనైతే అలా చెప్పను. ఎందుకంటే సహజంగా జరగాలి అవన్నీ. ఒకవేళ మీరు ఇచ్చుకుంటే ఇచ్చుకోండి, కానీ జ్యోతిష పరంగా అయితే దానికి నేను సపోర్ట్ చెయ్యం. ఎందుకంటే ఆ కోవలోకి అది సరైన విధానం కాదు. అది మీరు ట్రై చేసుకోండి. కావాలితే జాబ్ వచ్చే అవకాశం ఇప్పుడు ఉంది కనుక ఇప్పుడు ట్రై చేయండి. మార్చి నుంచి మీకు మంచి అవకాశం ఉంది. ఈ టైమింగ్ అయితే మంచి టైమింగ్ ఉంది కనుక మీరు అలా ప్లాన్ చేసుకుంటే మంచిది. సరే సార్. ఇంకోటి, ఇప్పుడు ఎంఏ చదవడానికి పంపించాలా లేకుంటే జాబే అక్కడ ట్రై చేయడానికి? ఫస్ట్ జాబ్కే పంపించండి. చదువు డైరెక్ట్ జాబ్ అంతే. ఇంకోటి గురుగారు, మ్యారేజ్ ఎప్పుడు, ఏ ఇయర్ లో చేస్తే బెస్ట్ అని? సార్ మ్యారేజ్ ఇందులో అడగకూడదండి, ఇది ఓన్లీ అంతవరకు.
అంటే ఇంకేమైనా పై చదువులు చదివే ఛాన్స్ ఉందా? ఇంతవరకే సరిపోతా? మీరు బీటెక్ జాబ్ వరకే చెప్తానండి, ఇంకా అవన్నీ ఇందులో అవ్వదు, ఎందుకంటే మీ వెనకాల చాలా మంది ఉంటారు కదా. ఓకే, ఓకే. మార్చి నుంచే ట్రై చేయమంట. జాబ్ ఒకటి అయితే హ్యాపీ చేసుకోండి, ఇబ్బంది ఏం కాదు. ఈ మార్చు నుంచి జూన్ వరకు లోపల వచ్చేస్తుంది. అవునండి. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. ఇంకేమైనా ఉంటే చెప్పండి గురుగారు. ఏమన్నా ఇంకా చేయాలా? ఇంకేమన్నా అయినా జాబ్ త్వరగా రావడానికి ఓ పని చేయండి, మీకు ఏమైనా ఆస్తి ఉందా? దేని గురించి? ఇల్లుందా? ఉంది. అమ్మేయండి ముందు, అది అమ్మేసి ఆ డబ్బులు జాబ్ ఎవరైనా ఇప్పిస్తారంటే వాళ్ళకి ఇచ్చేయండి. అట్లా కాదు పంతులు, ఏమన్నా ఇంకా ఏమన్నా గ్రహ దోషం ఉందా? ఏమన్నా ఏమంటే మీకు టైం ఇచ్చాను, ఆ టైం వరకు వెయిటింగ్ చేయాలి, అది కరెక్ట్. చెప్పిన తర్వాత అన్ని సార్లు ఎందుకు అడుగుతున్నారు సార్ మీరు? మీ ఓకే, వెనక ఓకే. మీరు ఫస్ట్ మిమ్మల్ని తీసుకున్నందుకు మీ వెనక చాలా మంది ఉన్నారు సార్, దయచేసి అర్థం చేసుకోవాలి మీరు. కాదు. ఓకే, ఆయన అడిగాడు కానీ తప్పేం కాదు, కానీ మనం టైం ఇచ్చాం కదా, ఆ టైం వరకు చూసుకోవాలి. మనం మార్చి ఇచ్చాం, మార్చి నుంచి జూన్ వరకు ఇచ్చాం, ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ గురు. ఓకే, బెస్ట్ అండి. ఓకే. చక్రవర్తి సార్ ఒక్కసారి కాల్ పిక్ చేయండి. గురుగారు లక్ష్మీ ప్రసన్న. నమస్తే వరంగల్. గురుగారు. మీ డీటెయిల్స్ ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి మేడం. December 1st, 1995. ఎస్ మేడం. 2:30 PM బర్త్ టైమ్, వరంగల్ ప్లేస్. ఎస్. ఓకే. నమస్తే గురుగారు. ఉండమ్మా, నేను చేసాక చెప్తాను మీకు. ఒక్క నిమిషం. లాక్ చేయమ్మా. చూడండి, 1 డిసెంబరు. హలో, ఎస్ గురుగారు. కొద్దిగా గట్టి మాట్లాడండి. December 1st, 1995. 2:30 PM, 14:30 వరంగల్. ఏమడిగావమ్మా? నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, జాబ్ చేంజ్కి చూస్తున్నాను, బట్ ఒక్క కాల్ కూడా రావట్లేదు, ప్లస్ ప్యాకేజెస్ కూడా తక్కువ వస్తున్నాయి. జాబ్ చేంజ్కి మంచి టైం కావాలి. చేంజ్ అవడాక ఎస్ గురుగారు. ఆల్రెడీ రన్ అయిందండి, ఇది ఏప్రిల్ నుంచి. మీకు ఈ జూన్ వరకు సమయం ఉంది మీరు మారడానికి. జూన్ వరకు మంచి ప్యాకేజ్ రావట్లేదు గురుగారు, బట్ మంచి ప్యాకేజ్ లేదు, మంచి వస్తుందమ్మా. జూన్ వరకు ప్లాన్ చేయండి, వస్తుంది. తర్వాత లేదా గురుగారు? ఆఫ్టర్ జూన్ వరకు అయితే మంచి సమయం ఉంది, మళ్ళీ తర్వాత అయితే ఇంకా మారేది అవకాశాలు ఉండవు. ఓకే. అండ్ అవుట్ ఆఫ్ కూడా ఛాన్స్ ఉన్నదా గురుగారు? ట్రై చేయండి అమ్మా, 100% ఉంటుంది. ఓకే. ఏ ఇయర్ లో అంటారు? ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉంది ఇదంతా, మీరు ఇప్పుడు ట్రై చేయండి. ఓకే. అయితే నేను గవర్నమెంట్ ఇది చూసుకుంటూ ఇది చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్ కూడా ప్రిపేర్ అయ్యాను మధ్యలో, బట్ రాలేదు. అదేమన్నా ఛాన్స్ అది ఉందంటారా? గవర్నమెంట్ లేదమ్మా మీ దాంట్లో, అంత బలంగా ఏమి లేదు. ట్రై చేస్తే చేయండి ఏమో, కానీ నేను గ్యారెంటీ అయితే ఇవ్వలేము. ఓకే గురు. గవర్నమెంట్ కి అయితే ఇందులో ఛాన్స్ తక్కువ. ఓకే. ప్రైవేట్ ఉంటుంది, బాగుంటుంది. ప్రైవేట్ జాబ్ అయితే బాగుంటుంది, ఇబ్బంది అయితే ఏం కాదు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోనే చేస్తున్నాను నేను. ఆ ఫీల్డ్ ఓకే కదా? అది చేయండి, డేటా ఎంట్రీ అయినా పని చేస్తుంది. మీరు ఓకే. యథార్థంగా అయితే మీరు ఏదైనా టీచింగ్ లోకి వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది. ఓకే గురుగారు. అవుట్ ఆఫ్ అయితే ఇయర్ చెప్పగలరా ఎప్పుడు అనేది? నేను ఇప్పుడు ప్రజెంట్ 28 లోపు వెళ్తారు మీరు. 28 దాకా ఛాన్స్ ఉంది, 2028. ఓకే. ఓకే. ఓకే ట్రై గురుగారు. చేసుకోండి.
థ్యాంక్ యూ. ఓకే. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. వేణుగోపాల్ హన్మకొండ నుంచి. ఉన్నాను మేడం. చూడండి, 3/9/2001 2001 7:15 AM. ఏఎం వరంగల్. హన్మకొండ వరంగల్ రెండు ఒకటేలేండి. రెండు ఒకటి. నక్షత్రం వచ్చి శతభిష నక్షత్రం 4వ పాదం, కుంభరాశి, కన్యా లగ్నం. కరెక్ట్ కరెక్ట్. ఏమడిగారు ఈ అబ్బాయిది? గవర్నమెంట్ జాబు అవకాశం ఉందా, లేకుంటే ప్రైవేట్ జాబా? గవర్నమెంట్ ఏమి పెద్ద ఇండికేషన్ లేదండి ఇందులో, చాలా తక్కువ ఉంది. గౌట్ ఇండికేషన్. ట్రై చేయండి, కానీ ఏం పోయింది ఉంది, కానీ ట్రై చేయండి, కానీ అంత గ్యారెంటీ అయితే ఉండదు. ప్రైవేట్లో ఎట్లా ఉంది? ప్రైవేట్ అయితే చేసుకోండి, ప్రైవేట్ అయితే హ్యాపీ, సాఫ్ట్వేర్. జాబ్ అయితే గ్యారెంటీ ఉండదు. సాఫ్ట్వేర్ వస్తుంది, గ్యారెంటీ జాబ్ ఉంటుంది. 2 జాబులు చేయొచ్చు ఈయన, ఒకటి కాదు. 2 చేయవచ్చు గురుగారు. 2 అంటే కొంతమంది చూడండి, నైట్ షిఫ్ట్ పగలు అలా 2 చేస్తుంటారు, అలా 2 చేయడానికి అయితే అవకాశం ఉందండి. ఏమన్నా వ్యాపారంలో ఏమన్నా ఏమండి? వ్యాపారం వృత్తి. అదే 2 అంటే ఇంకేదన్నా చేసుకోమానండి, ఇబ్బంది ఉండదు, ఇబ్బంది ఏముండదు. ఎలా చేసుకున్నా కూడా అది మైనస్ అయితే అవ్వదు. మైనస్ అయితే అవ్వదు, ప్లస్ అవ్వదు. ఎందుకంటే కొద్దిగా ఎక్స్ట్రాడినరీగా ఉంది కనుక జాతకం బాగుంది, ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు ఈ ప్రైవేట్ లో జాబ్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? చూస్తాం ఒకసారి. ఆల్రెడీ 22-25లో ఏం జాబ్ రాలేదు అబ్బాయికి. వచ్చింది గురుగారు, కానీ పోయిందా? ఓకే. 2023 ఫిబ్రవరి జూలైలో ఏం జరిగింది? ఫిబ్రవరి నవంబర్లో వచ్చింది గురువు గారు. 2023 నవంబర్లో వచ్చింది, కానీ పోయింది అది. ఓకే. 24 జూన్ వరకు చేశాడా? మొన్న పోయిన జనవరి వరకే అయిపోయింది గురువు గారు. ఓకే, సరే, నేను చూస్తాను ఇప్పుడు ఎప్పుడు వస్తుందని. మొన్న జూలై ఆగస్టులో ఒకటి ఇండికేషన్ చేసింది, 25 జూలై ఆగస్టులో. పోలే గురువు గారు, దానికి ఆల్రెడీ ఉన్నాడు కదా అని పోలేదు దానికి. ఓకే, సరే, మీకు చిన్నది ఒకటి ఇస్తాను. ఈ ఫిబ్రవరిలో చూడండి, ఒకటి ఫిబ్రవరి మార్చిలో లేకపోతే మంచి టైం ఇంకోటి ఉంది. అదేంటంటే మీకు 26 ఏప్రిల్ టు ఏప్రిల్ 18 అది 100% వస్తుంది. ఏప్రిల్ అండి, ఏప్రిల్ 2026. 26 ఏప్రిల్ 18 వరకు ఖచ్చితంగా వస్తుందండి. మంచి టైం ఉంది, అది ట్రై చేయండి. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ. ఓకే శుభం. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. విజయ్ మంగళగిరి నుంచి. ఉన్నా మేడం. చార్ట్ డిస్ప్లే అవుతలేదండి. అవును గురుగారు, అది చక్రవర్తి గారు ఫైండ్ అవుట్ చేయలేదు. సరే, వదిలేయండి మళ్ళీ. నేను ట్రై చేస్తున్నప్పుడు ఒకసారి నా డీటెయిల్స్ చెప్పండి. మీకు పోస్ట్ చేస్తాను, చూడండి, మెసేజ్ చేయండి.
విజయవాడ అండి. మంగళగిరి సార్, గుంటూరు. ఆహా. December 73, 73, అవును 22/10 కదా. అవును సార్. ఓకే. నక్షత్రం అశ్విని నక్షత్రం, అవును సార్. మేష రాశి, 2వ పాదం. అవును సార్. కర్కాటక. దేని గురించి అడిగారు మీరు? జాబ్ సార్. స్క్రీన్ ఏమైనా షేర్ అవుతుందా? అయ్యింది కానీ అది వేరేది వచ్చింది. మీ Chat డెస్క్టాప్ వస్తుంది. మీ డెస్క్టాప్ వచ్చింది. మీరు ఎందులో చేస్తున్నారండి? ఆల్రెడీ ఎందులో చేశారు మీరు? నేను మెడికల్ సార్. బార్మలా చేశారా? మెడికల్ డాక్టర్ సార్. మెడికల్ కాలేజీలో పనిచేసేవాడిని. ఆ. ఇప్పుడు లేదు సార్, జాబ్ పోయింది 1 year. ఇప్పుడు మీకు 2023 తర్వాతే పోయిందా? లేదు సార్, లాస్ట్ ఇయర్ పోయింది సార్. అంటే మీకు అప్పటి నుంచి ఉందా ప్రాబ్లం ఏమన్నా? ఉంది సార్. 23 డిసెంబర్. ఉంది సార్. మీ జాబ్ కోసం అయితే మీరు మే 17 దాకా ఆగాలండి ఇది. ఎందుకంటే మంచి టైం అయితే నడవట్లేదు ఇది. సార్ ఇది ఇప్పుడు ట్రై చేసినా కూడా కష్టం. సార్ బయటికి వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? కానీ మీకు జాబ్ పోవడానికి ఏమన్నా లీగల్ ప్రాబ్లం ఏమన్నా వచ్చిందా? లేదు సార్. కామన్ గానే వాళ్ళు కంపెనీ మీరు చేస్తున్న కాలేజీ నుంచి వచ్చారు. ఆ, ఆహా. ఇది ఇదివరకు కూడా అలాగే జరిగింది ఒకసారి మీకు? అవును అంటే సార్. అవును సార్. అంటే ఇందులోని గతంలో కూడా ఇలాగే చాలా సార్లు జాబ్ రిజెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఇది. అవును సార్. అవును సార్. ఇది వన్ టైం కాదు, ఇది ఒకసారి అయింది అయితే నాకు కనిపించలేదు. చాలా మల్టిపుల్ చాలా టైమ్స్ లో ఇది జాబ్ రిజెక్ట్ చేస్తుంది మీకు. అయింది సార్, 3 సార్లు అయింది, 4 సార్లు అయింది. అదే అదే అదే, ఒకసారి అయితే కాదు ఇది. మీరు స్వయంగా పెడదామని ప్లాన్ చేశారా గతంలో ఎప్పుడన్నా? పెట్టాను సార్, తర్వాత క్లోజ్ చేసుకున్నాను సార్. సరే, మే తర్వాత ఒకసారి ట్రై చేయండి. మే తర్వాత వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు ఆలోచిద్దాం ఒకసారి. ఎందుకంటే ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉంది ఇది. ఫారెన్ వెళ్ళే ఛాన్స్ ఉందా సార్? వేరేదైనా ట్రై చేయండి, అది ఉండగానే ట్రై చేస్తూ మళ్ళీ మీ జాబ్ కోసం మీరు ట్రై చేసుకోండి. ఓకే. అంటే ఫారెన్ వెళ్ళే ఛాన్స్ లేదు? ఉంది. ఎప్పుడుంది సార్? ఉంది. కానీ ఏంటంటే ఇందులో దశలు సరిగ్గా ఇండికేషన్ అయ్యి కనిపించట్లేదు నాకు. సార్ 27లో ట్రై చేస్తారా పోనీ? అప్పుడైతే మీకు ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. 27 అంటే 2 years తర్వాత. నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. ఓకే సార్. ఇప్పుడు మీరు మార్చి జూలైలో కూడా ట్రై చేయండి, జాబ్ వచ్చేస్తుంది. ఇండియాలోనే బయటనా సార్? ఎక్కడైనా ట్రై చేయండి, వస్తుంది. మార్చి నుంచి జూన్ లోపల? మార్చి నుంచి చెప్తా. మార్చి నుంచి జూలై 21. జూలై 21 లోపల ట్రై చేస్తే వస్తుంది. అవును. అంటే మీది జాతకం పెద్ద జాతకం, ఇది చాలా స్మాల్ జాతకం అయితే కాదు ఇది. అంటే ఏంటి సార్? అంటే పెద్ద స్టేజీకి వెళ్ళే జాతకం అంటున్నాను. అయ్యో, అవునా సార్? మీరు చిన్నగా జాబ్ కాదు, పెద్ద స్టేజీలోకి వెళ్తుంది ఇది. కానీ ఏంటంటే ఎక్కువ రిజెక్ట్ అవుతుంది జాబ్, ఎక్కువ శాతం నిలబడట్లా. మరి దానికి ఏం చేయమంటారు గురువు గారు? ఏం చేయకూడదు, నేను చెప్తాను. మీరు ఆ టైం దాకా చూడండి ముందు, అది కాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. సార్ 100%. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు గ్రహాలకి రెమెడీ చేస్తే పోయే అయితే అవి యోగాలు ఉంటాయి. గ్రహాలు మీరు పుట్టినప్పుడు ఒక స్టాండ్ బై, ఒక రాజచక్రంలో కొన్ని గ్రహాలు ఉంటాయి, అవి మీరు రెమెడీ చేస్తే పోవండి. మీకు ఇవ్వవలసిన ఇవ్వకపోతే రెమెడీ. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది అనుకుంటారు
జాతకంలో ఇబ్బంది ఉంది గారు, ఏదన్నా మన గ్రహశాంతులు చేస్తే పోతాయి అనుకుంటారు. అలా పోవండి. మీకు గ్రహాల ద్వారా ఏమి రావాలి, అవి రాకపోతే రెమెడీ ఉంటుంది. దాన్ని తొలగించేయడానికి రెమెడీ ఉండదు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. చాలా మంది అపోహలా ఉంటారు. ఇప్పుడు చూడండి, మీకు ఉద్యోగం రాని యోగం ఉందనుకోండి, ఇంక ఎన్ని పూజలు చేసినా రాదు. ఉద్యోగం వచ్చి పోతుంది అనుకోండి, అప్పుడు రెమెడీ. అచ్చా, ఓకే, ఫైన్ సార్. దీన్ని అర్థం చేసుకోవడంలో అసలు ఆస్ట్రాలజీ, జ్యోతిష్ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం రావాలండి ముందు. దాని ఇంటెన్షన్ ఏంటి, అది మీకు ఏమి ఇవ్వాలో అది ఖచ్చితంగా మీరు అడగకపోయినా ఇస్తాయి. కానీ ఇవ్వట్లేదు అంటే అక్కడ అడ్డంకి ఉంది. ఆ అడ్డంకిని తొలగించడమే రెమెడీ అనమాట. మరి రెమెడీ ఓకే. ఏంటి చెప్తారా గురువు గారు? లేదు, ఇప్పుడు అవసరం లేదు. నేను జూలై వరకు ఆగాల. జూలైతో చూస్తే అప్పుడు మనం ప్లాన్ చేద్దాం. సరేనండి. సో మార్చి నుంచి జూన్ లోపల వస్తుంది. జూలై 21 వరకు ఈ సంవత్సరం ఈ సంవత్సరం బయటకు కూడా ట్రై చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పర్వాలేదండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. ప్రదీప్ నంబూరు నుంచి. నమస్తే గురువు గారు. నమస్తే నమస్తే, సార్. ఇది నమస్తే. నంబూరు అంటే గుంటూరు దగ్గరదేనా? గుంటూరు అండి. గురుగారు ఇది గుంటూరు అని తీసుకోండి. పర్వాలేదు, చూస్తా. చూడండి, 24 ఆ. జనవరి 2003, 20/10, 2010 అంటే రాత్రి 8:10 గుంటూరు. అంతే చిత్తా నక్షత్రం అండి మీది, 3వ పాదం, తులా అంతే రాశి, గురువు. అంతే గురువు. సింహలగ్నం. చెప్పండి, మీరు ఏం అడిగారు? అంటే లాస్ట్ ఇయర్ బీటెక్ అయిపోయిందండి. జాబ్ ఆ. కోసం ట్రై చేస్తున్నాను. అది డేటా సైన్స్ లో జాబ్ వచ్చింది. నచ్చిన కోరుకున్న డేటా ఉద్యోగం ఎంట్రీయా? వచ్చింది. డేటా సైన్స్ అండి. ఏమండి? డేటా సైన్స్ అండి. ఓకే. సాఫ్ట్వేర్ అండి. అర్థమైంది. నచ్చిన ఉద్యోగం వచ్చిద్దారా? ఇప్పుడు ప్రస్తుతానికి రన్నింగ్ లోనే ఉంది కదా, మీరు ఇప్పుడు ట్రై చేయలేదా? ఈ 15-20 రోజుల నుంచి స్పీడ్ అయింది ఇది. అంటే జనవరిలో ఒకటి వచ్చిందండి సాఫ్ట్వేర్ కింద. అది కానీ అది బాగుండాను, అది ఆ కోరుకున్న ఉద్యోగం రాలేదు, అందుకు వదిలేసుకున్నాను. మీరు వదిలేశారు, అది ఆల్రెడీ ఇచ్చేసింది మీకు జాబ్. ఇది ఆల్రెడీ ఇప్పుడు. ఆహా. అయ్యో. ఓకే. సరే, ఇప్పుడు మంచి జాబ్ ఎప్పుడు వద్దో చెప్పమంటారు, అంతేనా? అంతే. జూలై, ఆగస్ట్ నుంచి ట్రై చేయండి. జూలై, ఆగస్ట్. అక్కడెక్కడ వస్తుందో చెప్తాను చూడండి జాబ్. ఆగస్ట్ 20 అండి. ఆగస్ట్ 20. ఆగస్ట్ 20కి మీకు జాబ్ వస్తుంది. ఆల్రెడీ వచ్చిందని వదులుకున్నారు కదా, మళ్ళీ టైం ఇచ్చాను నేను. ఓకేనా? నెక్స్ట్ 2 months లో ఉండదు అండి. ఏమా? నెక్స్ట్ 2 months, నెక్స్ట్ మే కానీ జూన్ కానీ ఉండదు. నేను ఇచ్చిన టైం వరకు మీరు చూడండి, మధ్యలో వస్తే జారండి. ఓకే. ఓకే, థ్యాంక్స్ సార్. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. కోసిరెడ్డి ఉదయ్ శంకర్, ఎలమంచిలి నుంచి. ఈ లైవ్ ఎలమంచిలి నుంచే జరుగుతుంది. అవునండి. ఓకే సార్. హలో, నమస్తే గురుగారు. వెయిట్ చేయండి. ఓకే.
14 జూను అవునండి 1996 9:55 AM ఎలమంచిలి. కృత్తిక నక్షత్రం బాబు. అంటే అవునండి వాళ్ళ బ్రదర్ నండి నేను. ఆహా, అవునండి ఓకే. అవునండి 4వ పాదం వృషభ రాశి. అవునండి. ధనుర్లగ్నం. ఏం అడిగారమ్మా? అదే అండి ఏంటంటే మా అన్నయ్య ఒక 2018 ఆ టైం నుంచి మిలిటరీ సైడ్ ట్రై చేశాడండి ఒక 4 సంవత్సరాలు. తర్వాత మిలిటరీ సైడ్ ట్రై చేశాడండి 4 సంవత్సరాలు. తర్వాత అది సెట్ అవ్వక మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఐటీ సైడ్ ట్రై చేశాడండి. ఓకే. అది కూడా సెట్ అవ్వక ప్రెజెంట్ ఇప్పుడు ఫోటోగ్రఫీ చేస్తున్నాడండి. కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడండి. వీళ్ళ అంటే నాన్నగారు ఇంకెవరన్నా వెళ్ళారా మిలిటరీ వైపు? బాబాయ్ వెళ్ళారండి. అంటే మా నాన్నగారు తమ్ముడండి. ఆహాహా, ఓకే. అవునండి. అయితే ప్రెజెంట్ ఇప్పుడు చెప్పండి. ఫోటోగ్రఫీలో ఉన్నాడు అబ్బాయి. అవునండి అవునండి. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇదంతా చేస్తున్నాడండి. ఆహాహా. మిలిటరీకి ఇంకా అవకాశం అంటే ఏజ్ ఉంటదేమో దీనికి. ఏజ్ క్రైటీరియా అయిపోయిందండి. ఇంకా ఆ మిలిటరీకి అయితే లేదండి. అవునండి. అంటే ఈ ఫోటోగ్రఫీలో కూడా ఎలా ఉంటదండి? ఏంటి బానే ఉంటదా? ఒత్తిడి తీసుకుంటున్నాడు ఎక్కువ. ఒక్కోసారి ఉంటుంది సీజన్, ఒక్కోసారి ఉండట్లేదు. అందుకని. ఫోటోగ్రఫీ ఉంటుంది కానండి, వేరే ఏదన్నా మీరు ప్లాన్ చేయండి ఇంకాను అది ఉండగా. వేరే ఏదన్నా అంటే అండి? అంటే జాబ్ సైడా? లేదా వేరే బిజినెస్ సైడా అండి? జాబ్ కాదు. ఏదన్నా మీకు ఈ రెస్టారెంట్ కి సంబంధించింది ఏదన్నా ప్లాన్ చేసుకోమనండి. ఓకే. ఓకే అండి. అది ట్రై చేస్తే అది బాగుంటుంది. ఓకే. ఓకే అండి. ఈ ఫోటోగ్రఫీలో చెప్పండి. చెప్పండి. చేయొచ్చండి. ఫోటోగ్రఫీ చేయొచ్చు కానీ అది బలమైనటువంటి యోగాన్ని ఇవ్వవు. ఓకే. ఓకే అండి. ఎందుకంటే ఆయన కాన్సెప్ట్ వేరే ఉంది. ఇదేంటంటే ఏజ్ అయిపోయింది కనుక ఇంకా అవును. అవకాశం లేదు. ఏదైనా రెస్టారెంట్ అలాంటి ప్లాన్ చేసుకుంటే ఓకే కొద్దిగా అండి. బెటర్ ఉంటుంది. ఓకే. ఓకే అండి. అలా చేయండి బెస్ట్. ఓకే. ఓకే. ఓకే అండి. అంటే ఫోటోగ్రఫీలోనే బిజినెస్ లాంటిది ఏమైనా స్టూడియో ఒకసారి అంటే మీరు స్టూడియో పెట్టి పెద్దగా పెట్టుకోవాలా, చిన్నగా కాదు. అతను చేయకూడదు ఫోటోగ్రఫీ. అతను ఏదైనా స్టూడియోలో పెట్టుకొని మేనేజ్ చేస్తే అప్పుడు అవుతుంది ఇది. ఒకసారి పెట్టాడండి 6 నెలల క్రితం. కాకపోతే లాస్ వచ్చేసి మళ్ళీ అది తీసేయడం ఇప్పుడు జరిగిందండి. మీకు 24 సెప్టెంబర్లో ఒకసారి ఇండికేషన్ చేసింది ఇది. ఓకే అండి. ఇప్పుడు అదే ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. ఓకే. ఓకే అండి. ఇది 2019-20 నుంచి మొదలైందండి మొత్తం. ఓకే అండి. కానీ ఫోటోగ్రఫీ అనేది మీకు 2032 వరకు ఉంటుందండి. 30 వరకు. ఆ తర్వాత ఆగిపోద్ది ఇది. తర్వాత నేను చెప్పిన రెస్టారెంట్ వెళ్ళి ప్లాన్ చేయండి. ఓకే. ఓకే అండి. అప్పటిదాకా చేయమనండి. అప్పటిదాకా వదలదు ఇది ఫోటోగ్రఫీ. అప్పుడు వదిలేస్తుంది. ఓకే. ఓకే అండి. సరే. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. నెక్స్ట్ చార్ట్ చంద్రశేఖర్ కర్నూలు నుంచి. ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మేడం ఉన్నారా సార్? మేడం ఉన్నాం మేడం. ఓకే ఫైన్. చూడండి, జాతకం ఎవరిదండి ఇది? స్వామి నమస్కారం స్వామి. మీదనేది? స్వామి నాదే స్వామి. 29 డిసెంబర్ 1976 76 15:20 కర్నూలు. రేవతి నక్షత్రమేనా? రేవతి నక్షత్రం 3వ పాదం వృషభ. అవును సార్. లగ్నంలో పుట్టారు. చెప్పండి, ఏంటి మీరు అడిగింది? స్వామి ఇప్పుడు 2001 నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నా స్వామి కర్నూలులో. హెల్త్ ఇప్పటి వరకు అదే జాబ్ కొనసాగుతుంది.
2001 నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్నా స్వామి. ఆ, ఇప్పటి నుంచి అదే జాబ్ లో కంటిన్యూ అవుతున్నా. బయటకు పోదామంటే పోలేకుండా ఉన్నా. దీంట్లో ఉందామంటే కూడా తక్కువ జీతంతో అట్లే కంటిన్యూ అవుతున్నా. ఇప్పుడు నా ఫైనాన్షియల్ రె- పొజిషన్ 2010 9, 10, 12లో మారారా మీరు అప్పుడు? మారలేదు స్వామి. ఒకటే జాబ్ లోనే ఉన్నా స్వామి. మీరు జాయిన్ అయింది ఎప్పుడు? 2001 2009, 10లోకి వెళ్ళారు అప్పటికి? లేదు స్వామి, 2001లో జాయిన్ అయినా స్వామి. జాబ్ డిగ్రీ అయిపోయింది, జాబ్ లో జాయిన్ అయినా స్వామి. కాదు కదా, మీరు రైటే. 2000 ఓకే, 2009, 10లో ఏం జరిగిందో కావాలి నాకు. 2009, 10లో ఏం జరగలేదు స్వామి. కంటిన్యూ జాబ్ లో ఉన్నా స్వామి. అప్పుడు జాబ్ లోనే ఉన్నారు. జాబ్ లోనే ఉన్నా స్వామి. ఇప్పుడు కూడా అదే జాబ్ లో కంటిన్యూ ఉన్నా స్వామి. ఓకే ఓకే ఓకే. ఇది ఎప్పుడు జాబ్ స్థిరత్వం వస్తుంది? ఏం ఫైనాన్షియల్ పొజిషన్ కూడా బాగాలేదు స్వామి. కొంచెం మీరు సజెషన్. ఇప్పుడు మీకు దశలు అవి కరెక్ట్గా అయ్యింది అనువాదం లేవండి ఇందులోని, దానికే ప్రాబ్లమేటిక్ అవుతుంది. స్వామి మీరు ఒక పని చేయండి. ఇప్పుడు ఇక్కడ రాహుకు సంబంధించినటువంటి దశ అయ్యని బాగానే ఉన్నాయి, ఏమీ ఇబ్బంది ఏం కాదు. బుధగ్రహానికి సంబంధించిన జపం ఒకటి చేయించుకోండి మీ ఊళ్ళో. స్వామి అది చేయించుకుంటే కొద్దిగా వర్కౌట్ అవుద్ది ఇది. స్వామి బుధగ్రహానికి చేయించమనండి. అక్కడ మీరు వెళ్ళండి, పండితులు అడిగితే చెప్తారా. అక్కడి నుంచి మీకు సెటిల్మెంట్ అవుద్ది అది. స్వామి. అక్కడి నుంచి మీకు కోర్టులో వర్కౌట్ కేసు అవడానికి అవకాశం ఉంది. అదే స్వామి, యూనియన్ తరఫున కోర్టులో కేసు వేసినారు. అది అట్లనే కంటిన్యూ అయితేనే ఉంది స్వామి. ఇది ఎటు తేల్చకుండా అట్లే ఉంది. మీరు దాన్ని విడిచి బయటకు రాలేకపోతున్నాము. ఫైనాన్షియల్ గట్టిన రాలేకపోతున్నాము. మీ భార్యతో మీరు కలిసి ఉన్నారండి? కలిసే ఉన్నాం స్వామి. మేనరికం చేసుకున్న అక్క కూతురు ఇద్దరం బాగానే ఉంటున్నాం స్వామి. పిల్లలు ఓకే అయితే లేరు స్వామి. మేనర్. ఓకే ఓకే ఓకే. అక్క కూతురు బుధగ్రహానికి చేయించండి కొద్దిగా. మీరు మీ శివాలయం, మీ ఊళ్ళో శివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ వేద పండితులు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి, జపం చేయించండి, తగ్గిపోద్ది. ఏం కాదు ఇది, మీకు అదే కంప్లైంట్ ఏం పెద్ద ఏం కాదు, ఇది తగ్గిపోద్ది. అది చేయించండి. అదే స్వామి, మనకు ఫైనాన్షియల్ పొజిషన్ కొంచెం అవే అన్నిటి కలిపేది ఒకే మంత్రం దానికి. అవి చేయించండి. సరే స్వామి. ఓకే అండి. ఇంకా లేట్ గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి డీటెయిల్స్ ఇచ్చి? కుమార్ గారు క్లోజ్ చేద్దామా? కిషోర్ గాని సుమేర్ సాత్విక గాని ఉందా అండి? మీరు గ్రూప్ లో పోస్ట్ చేశారా? పోస్ట్ చేసి నవంబర్ లో పోస్ట్ చేశామండి. అది కుమార్ గారు క్లోజ్ చేసేద్దామా గురువు గారు? క్లోజ్ చేద్దామండి. సరే అండి, ఈ వారాన్ని క్లోజ్ చేద్దాము. ఓకే. పరాశర BVN వేదిక విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలండి. ఈ వారం ఈ కార్యక్రమం ముగిసింది. వచ్చే ఆదివారం మళ్ళీ ఇదే సమయానికి కొత్త అంశంతో కలుసుకుందాం ఈసారి. అందరికీ సెలవు. శుభ సాయంత్రం.